దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తా ఉన్నా. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుందాం. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయిను. ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. ప్రభునందు ప్రియాదేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము ఇశ్రాయేలీల రాజైనటువంటి సొలొమోనును గూర్చి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. ఎవరు ఈ సొలొమోను అంటే ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలీల రాజైనటువంటి దావీదు యొక్క కుమారుడై ఉన్నాడు ఈ సొలొమోను. దావీదు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఆ పరిపాలనలో మరి బెత్షెబా అనేటువంటి వ్యక్తితో మరి పాపం చేసినప్పుడు మరి ప్రవక్త నాతాను ప్రవక్త అతనిని మరి గద్దించినప్పుడు తర్వాత ఆ యొక్క దావీదు పశ్చాత్తాపడ్డాడు. అలా పశ్చాత్తాపడిన తర్వాత మరి బెత్షెబా కూడా పశ్చాత్తాపడినట్లు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ప్రియులారా చూడండి, దావీదు బెత్షెబాని పెళ్లి చేసుకున్నాడు. దావీదు బెత్షెబాని పెళ్లి చేసుకున్న తర్వాత ఇరువురికి మరలా ఒక కుమారుడనేటువంటి పుడతాడు. అతని పేరు సొలొమోను. ఈ సొలొమోనుకి పుట్టినప్పుడు ప్రవక్త అయినటువంటి నాతాను మరి వచ్చి ఆ బిడ్డను దేవుని యొక్క మాట మేరకు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము యెదిద్యా అని నామకరణం చేస్తాడు ఈ సొలొమోనుకి. యెదిద్యా అన్న మాటకి అర్థం ఏంటంటే యెహోవాకు ప్రియుడు. సొలొమోను అన్న మాటకి అర్థము సమాధానకరుడు అని అర్థమై ఉన్నది. ఈ యొక్క సొలొమోను దావీదు తదుపరి తన యొక్క రాజ్యాన్ని ఇశ్రాయేలు 12 గోత్రాలకి కూడా రాజుగా మరి సొలొమోను పట్టాభిషేకం చేయబడి ఆ రాజ్యాన్ని మరి ఏలటం ప్రారంభిస్తాడు. ప్రియులారా గమనించండి, దావీదు చేసినటువంటి అవిధేయత వల్ల ఒక కుమారుడు చనిపోయాడు. ఆ తర్వాత 2వ కుమారుడు పుట్టేటువంటి నాటికి మరి ఎలా పుడతాడో ఏమవుతుందో ఏంటి నేనంత అవిధేయనని చెప్పి దావీదు ఎంతగానో మరి పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తాం. దావీదుతో పాటుగా మరి బత్షెబా కూడా పశ్చాత్తాపడిన దానిని బట్టి దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకుని వారిని కనికరించి మరి సొలొమోనుని మరి దేవుడు చక్కని బిడ్డను వాళ్ళకి ఇచ్చి ఆ బిడ్డకి ఆయుష్నిచ్చారు. అయితే ప్రియులారా గమనించండి, దావీదు వృద్ధాప్యానికి వచ్చేసాడు. మనము సమూయేలు రాజుల 1వ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయంలో ఇలా ఉంది, రాజైన దావీదు బహువృద్ధుడు కాగా వృద్ధాప్యానికి వచ్చాడు దావీదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు ముసలి కాలానికి వచ్చేసాడు, వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఇక కదలలేనటువంటి పరిస్థితిలో, ఇంకా లేచి నడవలేని పరిస్థితిలో, ఇంకా తాను పని అతను చేసుకోలేనటువంటి మరి వృద్ధాప్యంలో పడిపోయినప్పుడు ఆ రాజ్యం మీద ఒక వ్యక్తి కన్నేశాడు. అతని పేరు మనం చూస్తూ ఉన్నప్పుడు అదోనియా. హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా అనేటువంటి వ్యక్తి ఆ రాజ్యాన్ని దావీదు అనంతరం నేను పాలించాలని చెప్పి తనకు తానుగా కొంతమంది వ్యక్తులను పోగేసుకుని వాళ్ళతో మరి అమధ్యాయ రాజు ఇతని రాజు అనిపించుకునేలాగా అడావిడి చేస్తాడు. ఈ విషయము ప్రవక్త అయినటువంటి నాతానుకు తెలుస్తుంది. నాతానుకు తెలిసినప్పుడు నాతాను డైరెక్ట్గా మరి సొలొమోను తల్లి అయినటువంటి బెత్షెబా దగ్గరికి వెళ్తాడు. సొలొమోను తల్లి అయినటువంటి బెత్షెబా దగ్గరికి ఇదిగో రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, మహారాజు ఏమైనా మరి యొక్క అదోనియాని రాజుగా మరి నియమించాడా, అదోనియాకి రాజ్యాన్ని అప్పచెప్పాడా, ఏం జరుగుతుంది అన్నప్పుడు లేదు అలాంటిది ఏం జరగలేదని చెప్పి, ఏమిటి అదోనియా రాజు కావడం ఏంటి, నా కుమారుడు రాజు కావాలి, నా భర్త తర్వాత నా కొడుకు అయినటువంటి సొలొమోను రాజు కావాలని చెప్పి తల్లి ఆశపడుతుంది. ఆ యొక్క బెత్షెబా ఆశపడి దావీదు దగ్గరికి వెళ్ళి ఇలా అంటది. రాజుల 1వ గ్రంథము 1వ అధ్యాయంలో 15వ వచనములో ఇలా ఉంది చూడండి. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజు వద్దకు వచ్చాను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయులైన అబీషగు
రాజును కనిపెట్టుచుండెను. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు, నీ కోరిక ఏమి అని అడిగినందుకు ఆమె ఎలాగో మనవి చేసిన, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాళ్ళైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడు అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడు రాజుకు నీకు తెలియకయే ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ విధంగా బెత్షెబా మరి దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు వెంటనే ఆ విషయాన్ని కనుగొని అదోనియాని పట్టుకోండి అని చెప్పి, లేదు అదోనియా కాదు, నా కొడుకైనటువంటి సొలొమోనే మరి ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు, సొలొమోనే మరి రాజ్యానికి అధిపతి అవుతాడని చెప్పి బెత్షెబాకి మాట ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయం మొదటి నుండి ఇలా ఉంది. దావీదు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. దావీదు వృద్ధాప్యం వచ్చేసరికి సొలొమోనుని రాజుగా చేసి రాజు అయినటువంటి సొలొమోనుకి దావీదు కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు, కొన్ని పాఠాలు చెబుతూ ఉన్నాడు. నాయనా కుమారుడా, దేవుని రాజ్యం ఇది, దేవుడు అప్పగిస్తున్నటువంటి రాజ్యము. ఈ రాజ్యము సుఖశాంతులతో సమాధానంతో ఉండాలంటే నీవు ఏం చేయాలో తెలుసా అంటూ చక్కని విషయాలు, చక్కని బోధ తండ్రి తన కుమారుడికి చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి. లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుగినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందు. మంచి విషయాలు చెబుతూ ఉన్నాడు, శ్రేష్టమైనటువంటి పాఠాలు చెబుతూ ఉన్నాడు, కొన్ని జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. దేవుని విషయంలో, భక్తి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే దేవుడు నిన్ను కనికరించి నీకు వివేకాన్ని ఇస్తాడు, అద్భుతమైనటువంటి పాలన చేయగలవు, నీ రాజ్యంలో సమాధానం చూడగలవు, నెమ్మది చూడగలవు. కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని యెహోవా అప్పగించిన దానిని కాపాడమంటా ఉన్నాడు. దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని కాపాడుకోవాలి నాయనా అని చెప్పి దావీదు సొలొమోనుకి చెబుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడో చూడండి. ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో నీకు విజయమే అంటున్నాడు. ఆయన యొక్క మార్గములను అనుసరించిన ఎడల, దేవుని మార్గాన్ని అనుసరించి నడిస్తే, దేవుని యొక్క మార్గంలో జీవిస్తే, దేవుని ఆజ్ఞకు లోబడితే, దేవుని మాటకు విధేయత చూపిస్తే నీకు విజయమే, నీకు వివేకమే, నీకు సక్సెస్సే అని చెప్పి దావీదు సొలొమోనుకి నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి దావీదు రాజ్యాన్ని అప్పగించినటువంటి టైంలో చక్కని శ్రేష్టమైనటువంటి సంగతులు సొలొమోనుకి దావీదు చెబుతూ ఉన్నాడు. దావీదు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని ఎడల భయము భక్తి కలిగి ఆయన కృపలో జీవించినటువంటి దావీదు. దేవుడే చెప్తాడు స్వయంగా, ఒక్క బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఎంతో భక్తిపరుడని, నా హృదయానుసారుడని చెప్పి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి దావీదు కడుపున పుట్టినటువంటి ఈ సొలొమోనుకి దేవుడు రాజ్యాన్ని అప్పగించినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా మనం 4వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు ఈ సొలొమోనును గురించి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం. 3వ అధ్యాయంలో చూద్దాం రండి. ఇక 3వ అధ్యాయంలో సొలొమోను రాజు అయిన తర్వాత మరి దేవుడే స్వయంగా ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, దేవుడు ఒక రాత్రి వేళ గిబియోనులో సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోను నీకేం కావాలో కోరుకో నేను నీకు ఇస్తాను అని చెప్పి ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తా, నువ్వేం అడిగితే అది ఇవ్వడానికి నేను సిద్ధం, నీకేం కావాలో అడగవయ్యా అని చెప్పినప్పుడు సొలొమోను శ్రేష్టమైనటువంటి చాలా చక్కనైనటువంటి కోరికలు కోరుతా ఉన్నాడు. ఆ సొలొమోను అడిగినటువంటి ఆ యొక్క కోరికలు లేదా ఆ యొక్క ఆఫరింగ్ దేవుని హృదయాన్ని కూడా ఎంతో ఆనందింపజేసినట్లుగా మనం చూస్తాం. కాస్త ముందుకు చదువుదాం రండి. అయితే సొలొమోను ఇలాగ మనవి చేసిన, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన హృదయం గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును
అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము నా మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి అన్నావు. చెబుతా ఉన్నాడు. సొలొమోను అంటా ఉన్నాడు, అయ్యా నా తండ్రి అయినటువంటి దావీదుకి రాజ్యాన్ని అప్పగించి అతనికి ఎంతో తోడై ఉండి ఎంతో సహాయము చేసి 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేయడానికి మీరు ఎంతో కృప చూపించి సహాయం చేశారు. ఆ తదనంతరము నా తండ్రి తర్వాత ఆ రాజ్యాన్ని నాకు అప్పగించావయ్యా అని చెప్పి అంటూ ఇంకా ఏమంటున్నాడంటే, నా దేవ యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసునైన నేను నీవు కోరికొనిన జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయటయో అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైనా నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చూడండి. అయ్యా ప్రభువా, దేవా, నాకెంత గొప్ప రాజ్యాన్ని ఇచ్చావు. నా తండ్రి తర్వాత నా తండ్రిని బట్టి, అతని భక్తిని బట్టి, అతని యథార్థతను బట్టి ఆ తదనంతరం ఆ రాజ్యాన్ని నాకు అప్పచెప్పావు. నేనేమో బాలుడను. ఎంత గొప్ప ప్రజానికానికి నేను న్యాయం చేయాలంటే, ఎంత గొప్ప ప్రజానికాన్ని నేను తనిఖీ చేయాలంటే, ఎంత గొప్ప ప్రజానికానికి మరి నేను ఆదుకుని సహాయం చేయాలంటే నేను బాలుడను, నాకు వయసు సరిపోదు, జ్ఞానం సరిపోదు, సామర్థ్యం సరిపోదు. కాబట్టి నాకు ఈ ప్రజలకు న్యాయము తీర్చినట్లు, ఈ ప్రజలకు నేను మరి సహాయము చేయగలిగే విధముగా కావలసినటువంటి వివేకమును, జ్ఞానమును, ఆలోచనను నాకు అనుగ్రహించు దేవా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడే మిమ్మల్ని స్వయంగా దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకో అంటే మీరేం కోరుకుంటారు? డబ్బు కావాలని కోరుకుంటారా? ఇల్లు, ఆస్తులు, ఐశ్వర్యాలు కావాలని కోరుకుంటారా? శత్రువుల ప్రాణాలు? ఇక సొలొమోను గురించి దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. సొలొమోను కోరినటువంటి ఆ కోరికకి దేవుడు ఎంతో ఆశ్చర్యముతో ఆనందపడిపోయారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. 11వ వచనంలో దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చింది, దీర్ఘాయువైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడుగుతివి. నీవు ఎలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఎంత అద్భుతమో చూడండి. సొలొమోను, నువ్వేదో దీర్ఘాయువు అడుగుతావు అనుకున్నాను, లేదంటే శత్రువుల ప్రాణాలు అడుగుతావు అనుకున్నాను, ఐశ్వర్యాన్ని అడుగుతావేమో అనుకున్నాను, కానీ నీ వీటేమీ అడగలేదు. కానీ నా ప్రజలను పాలించడానికి, న్యాయము చేయటానికి వివేకము గల మనస్సు ఇమ్మన్నావు. వాహ్, చాలా గ్రేట్. ఎంత గొప్ప వ్యక్తివయ్యా నువ్వు. ఎంత చక్కనిటువంటి కోరికలు కోరావు. ఇదే నేను ఎవరినైనా అడిగితే ఏమడుగుతారు? డబ్బు కావాలంటారు, ఐశ్వర్యం కావాలంటారు, లేదంటే శత్రువులు, ఇదిగో నా శత్రువులు పలానోళ్ళు ఉండకూడదు, వాళ్ళు నశించిపోవాలనుకుంటారు. కానీ నువ్వేమీ అడగలేదు, దీర్ఘాయువు కోరట్లేదు. కానీ ఏమడిగావయ్యా? నువ్వు వివేకము గల హృదయం అడిగావు. వాహ్, సూపర్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడే చెప్తున్నాడు చూడండి, నీవు ఎలాగ అడిగినందున నీ మనవి నేను ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. నీవు అడిగినట్టు నీకు వివేకము, జ్ఞానాన్ని నేను ఇస్తా ఉన్నాను. పూర్వీకుల్లో కానీ ఆ తర్వాత కానీ నీ అంత జ్ఞానం కలిగినటువంటి రాజులు ఇశ్రాయేలు చరిత్రలో ఉండరు అన్నాడు. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో బహు జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఎవరంటే సొలొమోనే. బహుజ్ఞాని. సొలొమోనుకు ఉన్నంత జ్ఞానము బైబిల్లో ఏ వ్యక్తికి కూడా లేదు. ఏ వ్యక్తికి కూడా అంత వివేకము లేదు, అంత జ్ఞానం లేదు. సొలొమోను ఆ జ్ఞానముతోనే ఇశ్రాయేలు రాజ్యాన్ని అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాడు. అతని దేశంలో ఎంతో నెమ్మది ఉంటుంది, యుద్ధాలు అనేవే లేవు, కరువు అనేది లేదు, శాంతి సమాధానాలతో ఉంటుంది. ఆ చక్కనైనటువంటి మందిరాన్ని నిర్మిస్తాడు, ఒక చక్కనైనటువంటి రాజనగరాన్ని అతను కట్టించుకుంటాడు. అంత మాత్రమే కాదు, అతని కీర్తి ఇతర రాజ్యాలకు, ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు ఇతర దేశాల రాజులు, రాణులు కూడా సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి, అతని పరిపాలన గూర్చి, అతని విధానాన్ని గూర్చి విని ఆశ్చర్యపోయి వచ్చి చూసి వెళ్ళేటటువంటి సందర్భాలు కూడా మనం బైబిల్లో చూస్తాం. ఎందుకే వచ్చిందంటే
సొలొమోను దేవుని ఏం అడగాలో అదే అడిగాడు. ఈరోజు చాలామందికి దేవుని ప్రార్థనలో దేవుని ఏం అడగాలో కూడా సరైనటువంటి క్లారిటీ ఉండదు. దేవుని ఏం అడగాలో ఎలా అడగాలో తెలియదు. ఏదో అడిగేస్తారు, ఏదో చేస్తారు. కానీ సొలొమోను అయితే నాకు వివేకమును జ్ఞానమును దయచేయమని చెప్పి ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడో చూడండి. కాబట్టి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. కాబట్టి సొలొమోను దేవుని ఏం అడగాలో అదే అడిగాడు. కాబట్టి దేవుడు కూడా సంతోషించి జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు మనం చదువుకునేటటువంటి సామెతలు, ప్రసంగి, పరమగీతాలు కూడా ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోనే రచించడం జరిగింది. కాబట్టి ఇలాంటి సొలొమోను ఎటువంటి గొప్ప పరిపాలన దేవుని జ్ఞానము వలన మరి చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక మనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో 5వ వచనాల్లో దావీదు తన రాజ్య పాలన చేసేటటువంటి టైంలో దేవుడికి ఒక మందిరాన్ని కట్టాలని ఆశపడతాడు దావీదు. అయ్యో, నేను రాజనగరంలో ఉన్నాను, దేవుని మందసము గుడారములో ఉన్నది, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ, దేవుని యొక్క మందసము మరి గుడారంలో ఉండటం ఏంటి, నేను రాజ్యంలో భవంతిలో ఉండటం ఏంటి అని చెప్పి దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని దావీదు ఆశపడతాడు. ఆశ మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ దేవుడు అలౌ చేయడు. ఎందుకంటే ప్రియులారా గమనించండి, దావీదు అనేకమైనటువంటి యుద్ధాలు చేసి అనేకుల ప్రాణాలను, అనేక మంది శత్రువులను హతమార్చాడు, అనేక శత్రువుల యొక్క రక్తాన్ని కళ్ళారా చూశాడు. అందువల్ల చేత దేవుడు మందిరాన్ని కట్టించుకోవడానికి ఇష్టపడలేదు. అలా ఇష్టపడకుండా లేదు దేవుడితో దావీదు అనుకునేసరికి దేవుడు లేదు నీ ద్వారా కట్టడానికి ఇష్టం లేదని చెప్పి మరి ఇక్కడ చెబుతూ ఉన్నాడు, నీ కుమారుడైనటువంటి సొలొమోనేతో నేను మందిరాన్ని కట్టించుకుంటానని చెప్పి ఇక్కడ అంటా ఉన్నాడు. చూడండి, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజ్య సింహాసనం కూర్చున్నట్టుకు ఆయన నా కుమారుల్లో సొలొమోనును కోరుకొని నాతో ఇలాగూ సెలవిచ్చాను. దావీదు చెబుతూ ఉన్నాడు, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినయ్యింది, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. దేవుడు చెబుతా ఉన్నాడు, నీ కుమారుడైనటువంటి సొలొమోనుని నా కుమారునిగా భావిస్తా ఉన్నా, నా కుమారుడు, ఆ కుమారుని ద్వారా ఆ కుమారుడే నాకు మందిరమును ఆవరణాన్ని కూడా నిర్మిస్తాడు అని చెప్పి దేవుడు దావీదుతో చెప్పాడు. సొలొమోను అద్భుతమైనటువంటి మందిరాన్ని కడతాడు. ఎంతో పెద్ద మందిరాన్ని యెరూషలేములో అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి మరి కలపతో విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి బంగారములతో మరి చక్కనైనటువంటి మందిర నిర్మాణాన్ని ఆయన చేసి ఆ యొక్క మందిర ప్రతిష్టతను కూడా చేసి ఆ రోజు అనేకమైనటువంటి జంతువులను బలించి దేవుని ఎంతగానో సంతోషింపజే దేవుని ఎంతో మహిమపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రియులారా గమనించండి, సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఇద్దరు వ్యక్తులు ఆ రాజ్యంలో ఉండేటటువంటి ఇద్దరు వేశ్యలు ఇద్దరు కుమారులు పుడతారు. ఆ బిడ్డల్లో ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి బిడ్డ యొక్క తల్లి ఆ చనిపోయిన బిడ్డను తీసుకువెళ్ళి బ్రతికి ఉన్న బిడ్డ గల తల్లి దగ్గర పెట్టి ఆ బ్రతికి ఉన్నటువంటి బిడ్డను ఈమె తీసుకుని ఇతను నా బిడ్డ, నీ బిడ్డ చనిపోయాడు అని చెప్పి ఇద్దరి మధ్య వాగ్బోధాలు స్టార్ట్ అవుతాయి, ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ లేదు ఈ బిడ్డ నా బిడ్డ అంటే ఈ బిడ్డ నా బిడ్డ అని బ్రతుకున్నటువంటి బిడ్డ కోసం ఇద్దరు కూడా మరి తర్జన పడతా ఉన్నప్పుడు సొలొమోను దగ్గరికి ఈ యొక్క సమస్య అనేది తీసుకురాబడుతుంది. సొలొమోను రాజ్యంలో రాజుగా ఉన్నటువంటి టైంలో జరిగినటువంటి సంఘటన. ఈ ఇద్దరు వేశ్యలు కూడా ఆ బ్రతుకున్నటువంటి బిడ్డ కోసం వచ్చే రాజు ముందు నిలబడినప్పుడు ఇద్దరు కూడా కరుచుకుని లేదు నా బిడ్డ రాజా, లేదు ఈమె అబద్ధం చెప్తుంది, లేదు ఈమె అబద్ధం చెబుతుందని ఇద్దరు కూడా అలా అంటూ ఉన్నప్పుడు ఇప్పుడు సొలొమోను ఆ బిడ్డ ఎవరి బిడ్డో ఒక తీర్పు తీర్చి న్యాయం చేయాలి. అసలు బిడ్డ గల తల్లి ఎవరో కనిపెట్టాలి. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ప్రియులారా పుట్టినటువంటి బిడ్డ ఇద్దరికి ఒకే టైంలో ఇంచుమించు ఒకేలాగా చిన్న పిల్లలు కదా. అయితే ప్రియులారా చూడండి, సొలొమోను ఏం చెప్తాడంటే ఒక కత్తిని తీసుకురమ్మని చెప్పి ఆ బిడ్డను 2 భాగాలు చేసి ఇద్దరు కూడా నా బిడ్డ అంటున్నారు కదా, ఇద్దరికి చిరుసగం ఇచ్చి బయటికి పంపించండి అన్నాడు సొలొమోను.
అలా ఎప్పుడైతే అన్నాడో వెంటనే బిడ్డను కనినటువంటి అసలు శిశులైనటువంటి తల్లి రాజుకి అడ్డబడి, అయ్యా రాజా వద్దు వద్దు వద్దు, లేదయ్యా ఆ బిడ్డను చంపొద్దు, ఆ బిడ్డ ప్రాణము తీయొద్దు, పోనీలే ఆమెకే ఇచ్చేసేయండి, ఆమె దగ్గరే బ్రతకనివ్వండి బిడ్డని అన్నప్పుడు ప్రియులారా చూడండి, అప్పుడు రాజు చెబుతాడు, నేను ఆ బిడ్డను చంపటానికి కాదు తీర్పిచ్చింది, అసలు తల్లి ఎవరో కనిపెట్టడానికే ఈ విధంగా చేయమన్నా, ఇదిగో నీవే ఆ బిడ్డ అసలు తల్లి, ఆ బిడ్డను ఎత్తుకుని తీసుకుపో అని చెప్పి ఆ యొక్క తల్లికి ఆ బిడ్డను అప్పగించినట్లుగా చూస్తాం. ఎంత జ్ఞానం అండి చూడండి ప్రియులారా. అంత మాత్రమే కాదు, సొలొమోను యొక్క జ్ఞానమును గురించి వినడానికి షీబా దేశము నుండి ఒక రాణి వస్తుంది. షీబా దేశపు రాణి కూడా మరి సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి 10వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథంలో చూస్తారన్నమాట. 10వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు, షీబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థపు మాటల చేత అతనిని శోధించుటకై ఆమె గొప్ప పరివారముతో గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని బట్టి అతనితో మాట్లాడగా, షీబా దేశము నుండి సొలొమోను యొక్క రాజ్యమును గూర్చి, అతని జ్ఞానాన్ని గూర్చి, అతని రాజ్యం యొక్క మరి నగరను గూర్చి, అతను కట్టించిన మందిరమును గూర్చి, అక్కడ ఉన్నటువంటి మరి పనివారు కానీ, వాళ్ళు చేసేటటువంటి పనులు కానీ, అక్కడ ఉన్నటువంటి టోటల్ సిస్టమేటిక్ విధానం మొత్తం చూసి గూర్చి విన్నప్పుడు షీబా దేశపు రాణి ఒకసారి చూడాలనే ఆశతో షీబా దేశము నుండి మరి యెరూషలేముకి సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. షీబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాలా, విలువైనటువంటి కానుకలను బంగారాన్ని తీసుకొని మరి సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బంగారాన్ని ఎందుకు తీసుకొని వచ్చిందంటే ప్రియులారా చూడండి, పూర్వకాలంలో ఎవరైనా సరే రాజును దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళేవారు కాదు, బంగారాన్ని తీసుకుని వెళ్ళేవారు. అంటే బంగారము రాజరికానికి సాదృశ్యంగా ఉంది. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కూడా జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు కొంత బంగారాన్ని కూడా తీసుకుని వచ్చారు. అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి ముగ్గురు జ్ఞానుల్లో ఒక జ్ఞాని బంగారాన్ని తీసుకుని, అంటే బంగారము రాజరికానికి సాదృశ్యముగా మనం చూస్తా ఉన్నాం. అందుకే హేరోదు అంటాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్పి హేరోదు దగ్గర కూడా మనము ఆ మాటను వింటాం. కాబట్టి ఒక వ్యక్తి దగ్గరికి, రాజు దగ్గరికి వచ్చేటప్పుడు మరి వెట్టి చేతితో వెళ్ళకూడదు. నిజమే, మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, దైవజనుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక సేవకుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, మన కాపరి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంత కానుకను తీసుకుని ఆ కానుకతో వెళ్ళే వారిని మనం గౌరవించాలి. కాబట్టి ఈ విధముగా షీబా దేశపు రాణి వచ్చి తీరా చూసేసరికి తను విన్నదానికి ఆమె చూసిన దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆమె అంటది, నేను విన్నది చాలా తక్కువ, ఇక్కడ చూసిన అంతకంటే అద్భుతంగా ఉంది, అంతకంటే ఆశ్చర్యంగా ఉంది, వా ఎంత గ్రేట్ అయినటువంటి మీ దేవుని గురించి ఎలా చెబుతా ఉంది. షీబా దేశపు రాణి దేవుని మహిమపరుస్తుంది. అయ్యా సొలొమోను మహారాజా, ఈరోజు నీ జ్ఞానం చూస్తాను, నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. నీకు ఎంత జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను ఎంత స్థిరపరిచి ఇంత అద్భుతం చేసినటువంటి నీ దేవుడని యెహోవాకి స్తోత్రమయ్యా అని చెప్పి చెబుతూ, యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమించిన గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుట ఆయన నిన్ను నియమించెను. నీ ప్రజల కోసమే, నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నిన్ను ఈ విధంగా నీ దేవుడిని యెహోవా నియమించుకున్నాడు అని చెప్పి మరి చెబుతా ఉంది. ఎంత సాక్ష్యమో చూడండి. దేవుని విషయంలో, భక్తి విషయంలో మనల్ని గూర్చి ఇతరులు ఎలాంటి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. షీబా దేశపు రాణి దేవుని విషయంలో సొలొమోనుకి సాక్ష్యం ఇస్తూ ఉంది. మన జీవితాలు ఎలా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి. ఎంత అద్భుతమో చూడండి సొలొమోను యొక్క ఆ జ్ఞానాన్ని మనం చూస్తాం. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు సొలొమోను ఎలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన చేశాడు. సొలొమోను ప్రార్థనాపరుడిగా ఉన్నాడు, ప్రార్థనలో దేవుని జ్ఞానాన్ని కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, సొలొమోను దేవుని మందిరాన్ని గౌరవించి సొలొమోను మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎంత అద్భుతమైనటువంటి పాలన చేసినటువంటి సొలొమోను ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. దేవుని మనం కూడా జ్ఞానం కోరుకోవాలి, దేవుని మందిరాన్ని గౌరవించాలి, మరి విధేయతకి ఆశీర్వాదాలకి కారకులుగా మనం కనిపిస్తూ ఉన్నాం. ప్రార్థనలకి ప్రాధాన్యతనివ్వాలి,
అని చెప్పి మనం తెలియచేస్తాం. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రియులారా చూడండి, ఎంత అద్భుతమైనటువంటి పాలన, ఎంత అద్భుతమైనటువంటి మరి పరిపాలన చేసినటువంటి సొలొమోను చివరి టైంకి వచ్చేసరికి పడిపోయాడు, పతనమైపోయాడు. మరి అతని జీవితాన్ని మరి దేవుని త్రోవ నుండి తప్పిపోయినటువంటి పరిస్థితులు కనబడతాయి. ప్రియులారా అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ మీకు వివరంగా మరి అవుట్లైన్గా నేను మీకు చెబుతా ఉన్నాను. ఒకటి ప్రియులారా చూడండి, సొలొమోనుకి గద్దించేవారు లేరు అతని టైంలో. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు చేసేది తప్పు అని. సొలొమోనుకు ఉన్న జ్ఞానాన్ని బట్టి, అతనికి రాజ్యాన్ని బట్టి ఇంక అతనిని ఎవరు ఎదురు తిరిగి మాట్లాడేది కానీ, అతనికి చెప్పేవాళ్ళు కానీ, సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇక ఆ ఛాయిస్ లేకపోయింది. గద్దించేవారు లేకపోవడం వల్ల సొలొమోను త్రోవ తప్పిపోతాడు. చివరి టైంలో అన్య స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకొని, మరి విగ్రహారాధనలో ఉన్నటువంటి వారిని పెళ్ళిళ్ళు చేసుకుని, వాళ్ళకి ఇశ్రాయేల్ దేవుడిని యెహోవాకు మందిరం కట్టించినటువంటి ఈ సొలొమోనే వాళ్ళ దేవతలకి గుళ్ళను కూడా కట్టించాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒకసారి చూడండి. ఇంకా ఏం చేస్తాడంటే, అతని రాజ్యంలో ఫైటింగ్స్, పోరాటాలు లేవు, యుద్ధాలు లేవు. అతని రాజ్యం అంతా కూడా కూలుగానే ఉంది. ఎందుకంటే దావీదు టైంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, సొలొమోను టైంలోకి యుద్ధాలు కూడా లేవు. ఇంకా అంత మాత్రమే కాదు, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఈ సొలొమోనుకి గర్వం అనేది వచ్చేస్తుంది. ఇక నా అంతటి వాడు లేడు, ఇంకా నాదే రాజ్యం, నేను ఎలా అయినా ఉంటా, ఏమైనా చేస్తా అన్నట్టుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, వృద్ధాప్యంలో కూడా అతను ఆత్మీయ బలహీనమైనటువంటి ఆ పరిస్థితుల్లో పడిపోతాడు. ఈ విధంగా అతని యొక్క జీవితం అనేది పతనమైపోతుంది. నిజమే ప్రియులారా, ఇతని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ సంగతులు మనం చూస్తూ ఉన్నప్పుడు, సొలొమోను ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి, కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి. ఆత్మీయ పాఠాలు మనం చూస్తూ ఉన్నప్పుడు సొలొమోను ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. దేవుని ఏం అడగాలో అదే కోరుకున్నాడు. దేవుని జ్ఞానముతో నింపబడ్డాడు. మంచి పరిపాలన మరి చేశాడు. ప్రారంభ జీవితాలు బాగానే ఉన్నాయి. నిజమే, మనం కూడా కష్టంలో ఎంతో ప్రార్థన చేస్తాం, అది కావాలి, అలా ఇదే అని చెప్పి దేవుని నుండి కొనుక్కుంటాం. కానీ అన్నీ ఇచ్చిన తర్వాత, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత, కాస్త సమృద్ధి వచ్చేసరికి, కాస్త నెమ్మది వచ్చేసరికి దేవుణ్ణి కూడా మైమర్చిపోయేటటువంటి వారముగా ఉన్నాం. సొలొమోను యొక్క పరిస్థితి ఆ విధంగానే చివరి టైంకి వచ్చేసరికి మరి ఇతర అన్య స్త్రీల వల్ల, భార్యల వల్ల పెళ్ళిళ్ళు చేసుకుని మరి దేవుని త్రోవ నుండి తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే దేవునికి కోపం వచ్చి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ రాజ్యాన్ని 2 భాగాలు చేస్తాడు. ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలైపోవడానికి కారణం సొలొమోనే. అయితే సొలొమోను టైంలో కాక అతని తర్వాత వచ్చేటటువంటి అతని కుమారుడైనటువంటి రెహబాము టైంలో అదే జరుగుతుంది. దావీదును బట్టి మరి సొలొమోను యొక్క టైంలో దేవుడు ఆ రాజ్యాన్ని భాగాలుగా చేయడు. కాబట్టి విన్నటువంటి ఈ వాక్య సందేశము ద్వారా నీవు, నేను, మనము కూడా ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయంలో, భక్తి విషయంలో, మరి సేవ విషయంలో, ఎవ్రీథింగ్ కూడా మరి ప్రారంభంలో ఎలా ఉన్నామో అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మనము ఆ విధంగా కృతజ్ఞత కలిగి దేవుని మీదే ఆధారపడాలి, దేవుని కొరకే జీవించాలి. ఆ విధంగా ఉంటే దేవుడు చక్కనైనటువంటి దీవెన, ఆశీర్వాదాలు ఇస్తాడు. దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి నీ కుమారులకు ఉండక మానరు, నీ సంతానం ఉంటారంట. మీకు తెలుసా, దావీదు యొక్క వంశంలో నుండి సొలొమోను యొక్క మరి బ్లడ్లో నుంచి ఆ విధంగా మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తాం. కాబట్టి విన్న వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ స్తోత్రాలు తండ్రి. ఈ దినాన సొలొమోనును గురించి మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, సొలొమోను యొక్క ప్రారంభ జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. తన తండ్రి అయిన దావీదును బట్టి నీవు అతను ఆశీర్వదించావు. ఏం కావాలో కోరుకుంటే అద్భుతమైనటువంటి కోరికను కోరి ఇశ్రాయేలులో అద్భుతమైనటువంటి పాలన, అద్భుతమైనటువంటి పరిపాలన ప్రారంభించి ఎంతో కాలం చేశాడు. కానీ చివరి టైంలో అవి ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రభువా గర్వించి పడిపోయి ప్రభువా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. నీ వాక్యమైన బిడ్డలను దర్శించండి, బలపరచండి. ప్రతి ఒక్కరికి దైవికమైన జ్ఞానము దయచేయండి. నీ వాక్యం పట్ల సరైన అవగాహన దయచేయండి. విధేయత, లోబడే మనసు దయచేయండి. నీ కృపలో వర్ధల్లో చేయండి. నీ వాక్యం ఇచ్చిన బిడ్డలను బలపరచండి. ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను అన్ని విధాల్లో కూడా మీరు బలపరచండి. నీ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి. ఆశీర్వదించి, దీవించి, బలపరచమని, సహాయించమని, ఈ దీన ప్రార్థన మీరు ఆలకించమని నజరుడైన యేసు సర్వశక్తి గల నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.